మరియు ఈ చాప్టర్ వచ్చేసి ఎక్కడి నుంచి ఈ ప్రశ్న వచ్చిందంటే 9th క్లాస్ నుంచి వచ్చింది బిట్. ఎక్కడి నుంచి వచ్చింది? 9th క్లాస్ చాప్టర్ నుంచి బిట్ వచ్చింది. ఏమడిగాడు? నది వలన ఏర్పడే క్రమక్షయ భూస్వరూప వర్గానికి చందనిధి అన్నాడు. చందనిధి, జాగ్రత్త, చెందినది కాదు, చందనది అంటే నది వల్ల ఏర్పడే భూస్వరూపాలు కానివి అని క్వశ్చన్. చూడండి, ఇక్కడ నీ ఉంది కదా, ఈ నీ అనేది ప్రతి ఒక్కరిని తప్పు చేయిస్తారు. అది నేను గమనించాం. మనం నా అంటాం, నది, చందనది అంటాం, కానీ చందనిధి ఇస్ నాట్. అంటే నది ఏర్పడే భూస్వరూపం కానిది అనేది నా వివరణ. ఓకే, జనరల్గా నదికి 3 దశలు ఉంటాయి. నదికి ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి. ఒకటి ఎగువ దశ ఉంటుంది, ఎగువ దశ. మరియు 2 వచ్చేసి మధ్య దశ ఉంటుంది, మధ్య దశ. 3 దిగువ దశ అంటారు, దిగువ దశ. ఇలా 3 దశలు ఉంటాయమ్మ నదికి. జనరల్గా ఎగువ దశలో నది జన్మిస్తారు, ఎగువ దశలో నది జన్మిస్తుంది. మరియు ఎగువ దశలో నది జన్మించి ఎక్కడైతే ఈ నది వేగం ఎక్కువగా ఉంటుంది, ఏ దశలో నది వేగం ఎక్కువగా ఉంటుంది? ఎగువ దశలో వేగంగా ఉంటుంది. జనరల్గా ఎత్తు ప్రాంతాల్లోనే కదా నది జన్మించేది. ఎత్తు ప్రాంతాలు వాలు ఎక్కువ ఉండడం వల్ల భూమి పైనుంచి నీరు కిందికి వచ్చేటప్పుడు చాలా వేగంగా వస్తుంది. చాలా వేగంగా రావడం వల్ల అక్కడున్న మట్టిని కూడా తీసుకొని వచ్చి క్రమక్షయం జరుగుతుంది. ఏ దశలో? ఎగువ దశలో. ఈ ఎగువ దశలో ఎక్కడైనా కానీ నదికి ఒక మౌంటైన్ గాను అడ్డొస్తే, ఒక మౌంటైన్ ఎక్కడైనా కానీ ఒక మౌంటైన్ అడ్డొస్తే ఆ మౌంటైన్ను 2గా చీల్చేసి ఒక లోతట్టు ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాంటి దాన్ని గార్జ్ అంటాం. ఏమంటాము? గార్జ్ అంటాం. అదేవిధంగా ఆ నదికి ఎత్తు ప్రాంతం నుంచి దిగు ప్రాంతానికి పడతారు కదా. అయితే ఎత్తు ప్రాంతం నుంచి దిగు ప్రాంతానికి పడే సందర్భాలలో జలపాతాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఏది? నది. అంటే గార్జుని ఏర్పాటు చేస్తుంది. మరియు జలపాతాలు కూడా తయారగును, జలపాతాలు కూడా తయారగును. అదేవిధంగా ఆ నది దిగు ప్రాంతాలకు వచ్చినప్పుడు, అంటే దిగు ప్రాంతాలు అంటే మధ్య దశలో వచ్చినప్పుడు ఆ నదికి ఇరువైపులా కావచ్చు లేదా చుట్టుపక్కల కావచ్చు ఉపనదులు కలవడం వల్ల ఆ ఉపనదులు తీవ్రత పెరిగేసి నదికి ఇరువైపులా వరద మైదానాలు ఏర్పడతాయి. ఏమేర్పడతాయి? వరద మైదానాలు. మరియు ఇలా నదికి ఇరువైపులా ఇలా మట్టి మేట వేయడం వల్ల వరద మైదానాలు ఏర్పడతాయి. వరద మైదానాలు ఏర్పడటంతో పాటు నదికి ఇరువైపులా స్టెప్ బై స్టెప్ నదీ కృతి వేదికలు ఏర్పడతాయి. నదీ కృతి వేదికలు అంటే ఏంది గమనించండి. ఇది నది ప్లస్ నదికి ఇటుపక్కల మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మట్టి కోత క్రమక్షయం గురయ్యి మనం ఏ విధంగా స్టెప్స్ ఉంటాయో అలా స్టెప్స్ నది ఇలా డౌన్గా కిందికి అవుతాయి. వాటిని నదీకృతి వేదికలు అంటారు. నదీకృతి వేదికలు కూడా ఏర్పాటు చేస్తారు. ఏది? నదీకృతి వేదికలతో పాటు నదికి మూడో దశలో నది వేగం తగ్గిపోయి వక్రతలు కలిగి ఈ వక్రతలతో పాటు చివరికి సముద్ర ముఖద్వారం వద్ద డెల్టాస్ని ఏర్పాటు చేస్తుంది. ఏ దశలో? 3వ దశలో. 2వ దశలో ఏమి ఏర్పడుతున్నాయి? వరద మైదానాలు ఏర్పడుతున్నాయి. మొదటి దశలో ఏమి ఏర్పడుతున్నాయి? గార్జులు ఏర్పడుతున్నాయి. గార్జ్తో పాటు నది ఏమేమి ఏర్పాటు చేస్తున్నది? జలపాతాలను ఏర్పాటు చేస్తున్నది. నదీ వేదికలను ఏర్పాటు చేస్తుంది. ప్లస్ వరద మైదానాలు ఏర్పాటు చేస్తుంది. తర్వాత నది వంకర్లుగా ప్రయాణించి అక్కడ ఆక్స్బౌ లేక్స్ని ఏర్పాటు చేస్తుంది. లాస్ట్ చివరికి డెల్టాస్ని ఏర్పాటు చేస్తుంది.
అంటే నది ఇవన్నీ ఏర్పాటు చేసిన స్వరూపాలు. డెల్టాసు, ఆక్స్బౌ లేక్స్, వరద మైదానాలు, నదీ వేదికలు, జలపాతాలు, గార్జ్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది. అంటే నది దగ్గర క్వశ్చన్ అడిగాడంటే ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ అడిగాడు క్వశ్చన్, ఏమన్నాడు ప్రీవియస్ బిట్టు, నది వలన ఏర్పడే క్రమక్షయ భూస్వరూప వర్గానికి చెందనది. అంటే భూస్వరూపం చెందనది అంటే భూస్వరూపం ఏర్పాటు చేయలేనిది అని క్వశ్చన్. ఇక్కడ నీ ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా 99% బిట్టు తప్పు చేయడానికి అవకాశం ఉంది. ఇటు నీ ఇచ్చాడా, నా ఇచ్చాడా. నా అంటే తయారు చేసేది, నీ అంటే తయారు చేయలేనిది. అంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక్కడ ప్రశ్న చూడండి, ఇది క్రమక్షయం వల్ల ఏర్పాటు కానిది అన్నాడు. జలపాతాలు ఏర్పాటు చేస్తుందా లేదా? చూడండి, ఇక్కడ గమనించండి. జలపాతాలు కొండపై ఎత్తు ప్రాంతం నుంచి కిందికి దిగు ప్రాంతంలో నీరు పడినప్పుడు ఖచ్చితంగా వాటర్ వేగంగా వచ్చి మట్టి కోత గురయ్యేసి డౌన్కి అవుతుంది. ఆటోమేటిక్గా జలపాతం ఏర్పాటు చేస్తుంది జలపాతం. తర్వాత నెంబర్ 2, నదీ వేదికలు. నదికి ఇరువైపుల నీటి ప్రవాహం వల్ల నదీ వేదికలు స్టెప్ బై స్టెప్ మనం నదిలో దిగాలంటే వెంటనే నదిలో దిగం. నదిలో దిగాలంటే ఇలా కిందికి అలా కాలు పెట్టి డౌన్ అవుతా దిగుతాము. అంటే ఆ అమరికలు ఏర్పాటు చేసి ఉంటుంది నీరు క్రమక్షయం వల్ల. అలాంటివి నదీ వేదికలు ఇక్కడ డయాగ్రామ్లో కనపడుతుంది. ఈ నదీ వేదికలు ఏర్పడతాయి, ఇది కూడా కరెక్ట్. తర్వాత నదీ లోయలు మరియు ఒక ప్రవాహం వల్ల అక్కడక్కడ మట్టి కోత గురి కావడం వల్ల నదీ లోయలు ఏర్పడతాయా లేదా? ఎస్, నదీ లోయలు కూడా ఏర్పడతాయి. మరియు ఏర్పడినది ఏంది? టొంబోలో. ఏంటమ్మా? టొంబోలో అనేది నదీ ప్రవాహానికి సంబంధించినదే కాదు. ఇవన్నీ నది వల్ల ఏర్పడేటివి. ఇదేమన్నాడు క్వశ్చన్, నది క్రమక్షయం వల్ల ఏర్పడే భూస్వరూపం కానిది అన్నాడు. కానిది వచ్చేసి టొంబోలో. ఇది 9th క్లాస్లో అడిగాడు. అందువల్ల క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇలా అడుగుతాడు. నదికి ఎన్ని దశలు? 3 దశలు. ఎగువ దశ, మధ్య దశ, దిగువ దశలు. దిగువ దశలో నది వంకరలుగా ప్రయాణిస్తుంది. దిగువ దశలో ఆక్స్బౌ లేక్స్ ఏర్పడతాయి. దిగువ దశలో డెల్టాస్ ఏర్పడతాయి. మధ్య దశలో వరద మైదానాలు ఏర్పడతాయి. ఎగువ దశలో గార్జులు ఏర్పడతాయి. ఈ ఎగువ దశలో వేగం ఎక్కువగా ఉంటుంది. ఇది నదిని ఫోకస్ చేస్తాడు. ఇది స్కూల్ అసిస్టెంట్ వారికి 9వ తరగతిలో మొన్న 2024-25 టెట్ ప్రశ్న ఇది.